వెల్కమ్ టు వైడ్ యాంగిల్. రెండు సాగునీటి ప్రాజెక్టులు రెండు తెలుగు రాష్ట్రాలకు తలమానికంగా నిలిచాయి. అందులో ఒకటి నవ్యాంధ్ర జీవనాడి పోలవరం అయితే తెలంగాణ జీవధారైన కాళేశ్వరం రెండోది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణాలు కొత్త చరిత్ర సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాయి. గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కొత్త అధ్యాయం లిఖిస్తున్నాయి. యావత్ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జల సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పోలవరం పరుగులు పెడుతోంది, కాళేశ్వరం మెరిసిపోతోంది. ఈ రెండు సాధారణ ప్రాజెక్టులు కాదు, ఇంజనీరింగ్ అద్భుతాలు, ఆధునిక సాంకేతికత అద్దిన సమాహారాలు. దేశంలోనే ఇలాంటి నిర్మాణాలు మరో చోట లేవు. పనుల్లో పరుగులు తీస్తూ జాతీయ సాగునీటి రంగంలోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. వ్యవసాయాన్ని పండగ చేసేందుకు, లక్షలాది మంది గొంతు తడిపేందుకు గోదారమ్మను వడివడిగా తీసుకొస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. జలమే బలమని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు గుర్తించాయి. జీవనాడిని పట్టుకున్నాయి. తమ రాష్ట్రాలను సస్యశ్యామలం చేసేందుకు అవసరమైన ప్రాజెక్టులను పరుగులు తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు, తెలంగాణలో కాళేశ్వరం, ఇవి రెండు అతిపెద్ద భారీ ప్రాజెక్టులు. పనుల్లో పరుగులు తీస్తూ జాతీయ సాగునీటి రంగంలోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. వ్యయం, ప్రయోజనం, సాంకేతిక వినియోగం, ఇలా అనేక అంశాల్లో ఈ రెండు ప్రాజెక్టుల మధ్య ఆసక్తికరమైన అనేక సారూప్యతలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఈ పేరు రావడానికి ప్రధాన కారణం కృష్ణానది. జీవనది గోదావరి ఉన్నప్పటికీ ఆ నదీమ తల్లి జలాలు బిరబిరా సముద్రంలో కలవడమే. అప్పుడెప్పుడో కాటన్ దొర కట్టిన ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే ప్రయోజనం కలుగుతోంది. అంతకుమించి గోదావరిపై ఇరు రాష్ట్రాల్లో భారీగా ఆధారపడ్డ తగిన సాగునీటి ప్రాజెక్టులేవీ లేవు. మనకు కృష్ణా జలాలే దిక్కు. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలతో పాటు అనేక చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులకు కృష్ణమ్మే ఆధారం. కానీ కర్ణాటక సర్కార్ కృష్ణానదిపై కట్టిన వరుస ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాలకు కృష్ణమ్మ కరుణ కరువైంది. దీంతో గోదావరే మనకు ఆధారమని రెండు రాష్ట్రాలు గుర్తించాయి. దీని ఫలితమే పోలవరం, కాళేశ్వరం. కృష్ణానదికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పేచీలున్నాయి. గోదావరితో ఇలాంటి సమస్య లేకపోవడం బాగా కలిసి వస్తోంది. తెలంగాణ పరిధిలో గోదావరిలో కలిసే ఉపనదుల నీటి ఆధారంగా కాళేశ్వరం, భద్రాచలం దాటిన తర్వాత శబరి, ఇతర ఉపనదులతో ఉధృతంగా ప్రవహించే గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా పోలవరం నిర్మాణం జరుగుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల, మేడిగడ్డ, అన్నారం, సంద్రిళ్ల బ్యారేజీలు, ఇదంతా ఒక సమాహారం. వీటన్నింటిలో కలిపి రోజుకు 3 షిఫ్టుల్లో మొత్తం 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం నిత్యం 4,000 మంది కార్మికులు శ్రమిస్తున్నారు. రెండు ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న కార్మికుల్లో అత్యధికులు బీహార్, యూపీ, బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారే. రెండు చోట్ల స్థానికులు తక్కువే. రెండు ప్రాజెక్టుల్లోనూ సాంకేతిక సంక్లిష్టత దృష్ట్యా విదేశీ సంస్థలు ఇందులో భాగస్వాములయ్యాయి. కాళేశ్వరంలో ఏకంగా 8 దేశాలకు చెందిన సంస్థల ప్రమేయం ఉంది. పంపులు, మోటార్లను ఆస్ట్రియా, జపాన్, ఫిన్లాండ్ నుంచి తెప్పిస్తున్నారు. పంప్ హౌస్ కు సంబంధించిన సాంకేతిక సహాయాన్ని బ్రిటన్కు చెందిన మెసర్స్ వర్టిసిల్లా అందిస్తోంది. కాంక్రీట్ మిక్సర్ను కెనడా నుంచి, భారీ క్రేన్లను జర్మనీ నుంచి, పిల్లర్లకు వాడే సెంట్రింగ్ సామగ్రిని ఆస్ట్రేలియా నుంచి తెచ్చారు. ఇక పోలవరంలో జెట్ గ్రౌంటింగ్ పనులను జర్మనీకి చెందిన కెల్లర్ చేపట్టింది. నదీ గర్భంలో డయాఫ్రామ్ వాల్ను జర్మనీకి చెందిన బావర్ సంస్థ నిర్మించింది. కాంక్రీట్ ను చల్లబరిచే టెక్నాలజీని గల్ఫ్ దేశాలకు చెందిన సంస్థ అందిస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్టులో వాడుతున్న భారీ క్రేన్లు, ట్రిప్పర్లు, టెలిబెల్ట్ యంత్రాలను వివిధ దేశాల నుంచి తెప్పించారు. పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో దేశంలోనే తొలిసారిగా పలు యంత్రాలను, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
గట్టున ఉండే 250 మీటర్ల వరకు కాంక్రీట్ వేయగల టెలి బెల్ట్లను పోలవరంలో వినియోగిస్తున్నారు. కాళేశ్వరంలో 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ దూరం నుంచే కాంక్రీట్ వేసే టెలి బెల్ట్ను వాడుతున్నారు. పోలవరం, కాళేశ్వరం రెండూ అతి భారీ ప్రాజెక్టులే. సాంకేతికంగా సంక్లిష్టమైనవే. వీటి డిజైన్లు ప్రత్యేకమైనవే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఏకంగా 19 పంప్ హౌజులు నిర్మిస్తున్నారు. ఇందులో 11 భూగర్భంలో ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ ఒక్కో మోటారు ఎత్తు 15 మీటర్లు, వ్యాసం 22 మీటర్లు. ఒక్కో మోటారు సామర్థ్యం 124 మెగావాట్లు. ఇదే ప్రాజెక్టులో భాగంగా 92 మీటర్ల లోతు, 56 మీటర్ల వ్యాసార్థం ఉన్న భారీ సర్జ్ పూల్ ను తవ్వారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జ్ పూల్. ఇక పోలవరం విషయానికి వస్తే ఇక్కడ స్పిల్వేను, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ను ఒకే వరుసలో నిర్మిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్ట్ దేశంలో మరొకటి లేదు. రాతి మట్టి కట్ట కింద ప్రధాన నదీ గర్భంలో 150 అడుగుల లోతు నుంచి డయాఫ్రామ్ వాల్ నిర్మించారు. ఇక రాతి మట్టి కట్టను 1750 మీటర్ల పొడవున నిర్మిస్తారు. కింది భాగంలో దీని వెడల్పు 300 మీటర్ల వరకు ఉంటుంది. ఏకంగా 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా ఇది నిలువరించగలదు. ప్రాజెక్టులో అతి ప్రధానమైన స్పిల్వేను 48 గేట్లతో నిర్మిస్తున్నారు. దీని పొడవు 1150 మీటర్లు. కాళేశ్వరం, పోలవరానికి అవసరమైన రేడియల్ గేట్లను ప్రాజెక్టు సైట్ల దగ్గరే నిర్మిస్తూ ఉండడం మరో విశేషం. ఈ రెండు ప్రాజెక్టుల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన చైనాలోని త్రిగోర్జెస్ డ్యామ్ కు మించి రికార్డు స్థాయిలో కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీరు అందించాలి అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం. పనులు మొదలుపెట్టిన 3 ఏళ్లలోనే కాళేశ్వరం పూర్తి చెయ్యాలి అన్నది తెలంగాణ సర్కారు లక్ష్యం. సంకల్పం ఉండాలే కానీ సాధించలేనిది లేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల సంకల్పమే కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులను సాధించే దిశగా నడిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుది 75 సంవత్సరాల చరిత్ర. దశాబ్దాల తరబడి కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు చొరవతో ఇన్నాళ్లకు అది సాకారం దిశగా కదులుతోంది. కేంద్రం దీనికి జాతీయ హోదా ఇచ్చినప్పటికీ దీని ప్రాధాన్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఇక కాళేశ్వరం సరికొత్త ప్రాజెక్ట్. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ తలంపుల్లోంచి పుట్టింది. ఆ వెంటనే నిర్మాణ ఆచరణ కూడా మొదలైంది. ఈ 2 ప్రాజెక్టులని 2 రాష్ట్ర ప్రభుత్వాలు చావో రేవో అనే స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నాయి. తమ శక్తియుక్తులు, ఆర్థిక వనరులను సంపూర్ణంగా వినియోగిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా సీఎం చంద్రబాబు అభివర్ణిస్తున్నారు. పేరుకు గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టే అయినప్పటికీ పరివాహక ప్రాంతాలతో సంబంధం లేకుండా అటు ఉత్తరాంధ్ర నుంచి దిగువన అనంతపురం జిల్లా దాకా మొత్తం రాష్ట్రానికి మేలు చేస్తుంది. కృష్ణా డెల్టాకు కరువు తీరా నీరందుతుంది. ఆ మేరకు శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని అందిస్తారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో మేడిగడ్డ నుంచి సూర్యాపేట వరకు గోదావరి జలాలు అందుతాయి. గోదావరి ఆధారంగా కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించి కొత్త ఆయకట్టును సృష్టించే మహాయజ్ఞం ఇరు రాష్ట్రాల్లో జరుగుతోంది. గతంలో సాగునీటి ప్రాజెక్టులు అంటేనే సాచివేత ధోరణి, ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. కానీ ఈ 2 ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు తెలుగు రాష్ట్రాలు డెడ్ లైన్లు నిర్ణయించుకుని మరీ పనులు పరుగులు తీయిస్తున్నాయి. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ప్రతిపాదన మా మనవళ్ల కాలానికైనా పూర్తయితే గొప్పే అని ఎద్దేవా చేసిన పెద్దలు. ఇది అసాధ్యమండి, తలాతోకా లేకుండా పనులు జరుగుతున్నాయి అని పెదవి విరిచిన నిపుణులు. అన్ని అనుమానాలు, ఎన్నో సందేహాలు, మరెన్నో ఆందోళనలు. పోలవరం ఒక కల మాత్రమే, అది ఎప్పటికీ సాకారం కాదన్న పరిస్థితి నుంచి ఒక అద్భుత జల దృశ్యం కళ్ల ముందు సాక్షాత్కరించే దిశగా శరవేగంగా పరుగులు తీస్తోంది. ఆ మూల ఉత్తరాంధ్ర నుంచి దిగువన ఉన్న రాయలసీమ దాకా రాష్ట్ర జల ముఖ చిత్రాన్ని మార్చే దిశగా చకచక మహాజలాశయం రూపుదిద్దుకుంటోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు కళల రూపం. దానిని సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నిర్మాణంలో ఎదురవుతున్న పెను సవాళ్లకు అందివచ్చిన అత్యాధునిక సాంకేతికతతో సమాధానమిస్తూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తోంది. తాజాగా స్పిల్వే గేట్ల అమరిక పనులు ప్రారంభం కావడం ఈ ప్రయాణంలో మరో మేలిమలుపు. పోలవరం ప్రాజెక్టులో అతి కీలకమైన పనుల్లో గేట్ల బిగింపు ప్రక్రియ సోమవారం మొదలైంది. 41వ గేటు దగ్గర తొలి తలుపు బిగించారు. స్పిల్వేలో మొత్తం 52 బ్లాకుల్లో 48 గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ గేట్ల తయారీకి 18,000 టన్నుల ఇనుము వినియోగిస్తున్నారు. దేశంలోని అతి పెద్దదైన ఈ ప్రాజెక్టులో ఎక్కడా లేని విధంగా అతి భారీ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. గడిచిన 100 ఏళ్లలో గోదావరి వరద ప్రవాహాన్ని పరిగణలోనికి తీసుకుని రాబోయే మరో 100 ఏళ్లు తట్టుకునేలా ఈ రేడియల్ గేట్లను రూపొందించారు. ఒక్కొక్క గేటుకు 300 టన్నుల ఐరన్ వాడుతున్నారు. గేటు వెడల్పు 16 మీటర్లు కాగా ఎత్తు 20 మీటర్లు. ఒక గేటు తయారీకి సుమారు నెల రోజుల సమయం పడుతుంది. అదే గేటును స్పిల్వేలో బిగించడానికి 60 రోజులు పడుతుంది. కాగా అన్ని గేట్ల బిగింపు ప్రక్రియ సమాంతరంగా కొనసాగనుంది. ఇప్పటికే గేట్ల తయారీ పనులు 62.48% పూర్తయ్యాయి. ఇందుకు అవసరమైన 192 హారిజాంటల్ అగర్స్ సిద్ధం చేశారు. ఇంకోవైపు జపాన్ నుంచి రావాల్సిన 96 బుష్లు ఇప్పటికే వచ్చేశాయి. జర్మనీ నుంచి హైడ్రాలిక్ సిలిండర్లు రావాల్సి ఉంది. 300 టన్నుల బరువైన గేటును పైకెత్తడానికి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగిస్తున్నారు. దీనికోసం స్పిల్వేలోనే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు. దీనిలో కంట్రోల్ ప్యానెల్ స్కాడా సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కాడా సిస్టంలో ప్రాజెక్టు నుంచి పెరిగిన గోదావరి పరివాహక ప్రాంతం మొత్తాన్ని ఫీడ్ చేస్తారు. దీనివల్ల ఎగువన ఎంత వర్షపాతం కురుస్తోంది, ఎంత వరద ఎన్ని గంటల్లో పోలవరం జలాశయాన్ని చేరుతుందో స్పష్టంగా తెలుస్తుంది. దీంతో గేట్లు ఎంత మేర పైకి లేపి దిగువకు వరద నీరు విడుదల చేయాలో తెలిసిపోతుంది. ఆటోమేటిక్గా స్కాడా సిస్టమ్ ద్వారా గేట్లను పైకి లేపుతారు. ఇక నుంచి నెలకు 6 గేట్ల చొప్పున బిగించనున్నారు. 2016 డిసెంబర్ 30న స్పిల్వేలో కాంక్రీట్ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ 2 ఏళ్లలోనే చాలా వరకు పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. గోదావరి నదికి ఈ కోసన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఒక్క ధవళేశ్వరం తప్ప నీటిని ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకునే భారీ ప్రాజెక్టులేవీ లేనందువల్ల వేల టీఎంసీల గోదావరి నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ గుండానే ప్రవహిస్తున్న ఈ నీటిని వినియోగించుకోలేని స్థితి. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్ర కరువు తీరుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా పోలవరం నిర్మాణ పనుల్ని పరుగులు పెట్టిస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా సర్వేలు, అంచనాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సర్కార్ అత్యంత ప్రాధాన్యం గల ప్రాజెక్టుగా గుర్తించింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా చిత్తశుద్ధితో, నిరంతర కృషితో శరవేగంగా ప్రాజెక్టు పనుల్ని ముందుకు తీసుకెళ్తోంది. నాణ్యతలో అవార్డులు సాధిస్తూ, పనుల్లో రికార్డులు సృష్టిస్తూ దేశంలోనే అతిపెద్ద స్పిల్వే గేట్లు స్థాపించే పనులకు శ్రీకారం చుట్టింది. శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్న పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే పలు మైలురాళ్లు దాటింది. 1397 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ 100% పూర్తయింది. అప్ స్ట్రీమ్ కాపర్ డ్యాం కోసం 2050 మీటర్ల పొడవైన జెట్ గ్రౌంటింగ్ కటాఫ్ 100% పూర్తయింది. డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యాం కోసం 1417 మీటర్ల పొడవైన జెట్ గ్రౌంటింగ్ కటాఫ్ పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. కాంక్రీట్ పనులు 56.50% చేరుకున్నాయి. మొత్తం 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 20.79 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. 1115.59 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు గాను 928.79 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని ముగిసింది. అంటే 83.30% పనులు పూర్తయినట్లే. అలాగే
పోలవరం ప్రాజెక్టు పలు రికార్డులు సొంతం చేసుకుంది. త్వరలోనే ప్రపంచ రికార్డును అధిగమించే దిశగా అడుగులు వేస్తోంది. కేవలం 22 గంటల వ్యవధిలోనే 16,368 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేసి చైనా నెలకొల్పిన రికార్డును ఇప్పటికే అధిగమించింది. 2019 సంవత్సరానికి దేశంలో అత్యుత్తమంగా అమలవుతున్న జల వనరుల ప్రాజెక్టుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ నుంచి అవార్డు దక్కడం రాష్ట్రానికి గర్వకారణం. ఓవైపు అవార్డులు, మరోవైపు రికార్డులు సాధించడం సమిష్టి కృషితోనే సాధ్యమవుతోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 15 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు చేరడంతో పాటు కృష్ణా, గోదావరి నదుల కింద మరో 25 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. పోలవరం ద్వారా 960 మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. అలాగే కోస్తా తీర ప్రాంతానికి తాగునీటితో పరిశ్రమల అవసరాలకు 23.44 టీఎంసీల నీటి సరఫరా చేయనున్నారు. 540 గ్రామాలకు 28.5 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. 2019 మే నాటికి స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనుల్ని పూర్తి చేసి గేట్లు బిగించి గ్రావిటీ ద్వారా నీరు పారించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదో మహాయజ్ఞం. జలసిరిని ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి చేపట్టిన భగీరథ యత్నం. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నదీ జలాల్ని సద్వినియోగం చేసుకోవడానికి అమలు చేస్తున్న బృహత్తర కార్యక్రమం. తెలంగాణ రైతాంగానికి వెన్నెముక లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాలంతో పోటీ పడుతూ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలవబోతోంది. అక్కడ మహాయజ్ఞం జరుగుతోంది. రాత్రి పగలు తేడా లేదు. ఇంజనీర్, కార్మికుడు అన్న వ్యత్యాసం లేదు. కాంట్రాక్టర్, అధికారులు, వర్కర్ల బంధం లేదు. అందరిది ఒకే మంత్రం: ప్రాజెక్టు పూర్తి చేయాలి, నీళ్లివ్వాలి. ఎంత కాంక్రీట్ వేశాం, ఎన్ని బస్తాల సిమెంట్ వాడాం, సవాలు ఎలాంటిదైనా ఎదుర్కొందాం. ఏ బ్యారేజీ దగ్గర చూసినా, పంప్ హౌస్ దగ్గర చూసినా, సర్జ్ పూల్ దగ్గర చూసినా, రిజర్వాయర్ల దగ్గర చూసినా ఉరిమే ఉత్సాహం. ఈ ఖరీఫ్కు నీళ్లివ్వాలి. లక్ష్యం ఎంతున్నా పనివేళలు పక్కన పెట్టి ప్రతిరోజు 40,000 మంది కార్మికులు అహోరాత్రులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. పనుల వేగంతో ప్రాజెక్టు రూపుమారిపోతోంది. దాన్ని చూసి ఇంజనీరింగ్ ప్రపంచమే నివ్వెరపోతోంది. ఇంజనీర్లు, కార్మికులు, ఏజెన్సీలలో ప్రభుత్వం నింపిన ఆత్మవిశ్వాసం కొత్త రాష్ట్రంలో నీటి కరువును తరిమేయాలన్న కార్యాచరణ కలిసి అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఆసియాలోనే అనేక ప్రత్యేకతలున్న మహా ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రశంసలందుకుంటోంది. తెలంగాణలోని 14 జిల్లాల పరిధిలో 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంకల్పంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. 24 గంటల్లోనే 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసుకుని దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టు పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ప్రపంచ రికార్డుల వైపు పరుగులు తీస్తోంది. 80,190 కోట్ల అంచనా వ్యయంతో భారీ స్థాయిలో నిర్మితమవుతోన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆది నుంచి అందరి ప్రశంసలు అందుకుంటోంది. తక్కువ కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు పొందింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2016 మే 2న ప్రారంభమైన పనులు 2 ఏళ్లు గడిచేసరికి సగం వరకు పూర్తయ్యాయి. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఈ నెల 15న సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని మార్చిలోగా పూర్తి చేసి జూన్ నుంచి ఖరీఫ్కు నీరందించాలని టార్గెట్ పెట్టారు. దీంతో ఇంజనీర్లు మరింత వేగంగా ముందుకెళ్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్లు మరో అద్భుతాన్ని సృష్టించారు. ఒకే రోజు దేశంలోనే అత్యధికంగా 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనుల్ని నిర్వహించారు. గత శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు, అంటే 24 గంటల్లో ఈ ఘనత సాధించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో ఈ రికార్డు నెలకొల్పారు.
ఇందుకోసం 24 గంటల పాటు 4824 మంది కంటి మీద కునుకు లేకుండా పనిచేశారు. కింది స్థాయి కార్మికుడు మొదలు ఇంజనీర్ల వరకు సమిష్టిగా కష్టపడ్డారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలోనూ 4 రాఫ్టులు, 8 పియర్స్ నిర్మాణాలను పూర్తి చేశారు. ఇలా మొత్తంగా 24 గంటల్లోనే 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇందుకోసం 1,24,751 సంచుల సిమెంట్, 15,384 క్యూబిక్ మీటర్ల మెటల్, 1,070 మెట్రిక్ టన్నుల స్టీల్ను వాడారు. 20 బూమ్ ప్లేసర్లు, 120 ట్రాన్సిట్ మిల్లర్లు, 8 కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లు లాంటి భారీ యంత్రాలను వినియోగించారు. ఇదే వేగంతో ప్రపంచ రికార్డులు కూడా తిరగరాస్తామని ప్రాజెక్టుల ఇంజనీర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చైనా సంకల్పానికి, పనితనానికి నిదర్శనంగా ఉన్న త్రీ గోర్జెస్ డ్యాం తరహాలో తెలుగు రాష్ట్రాల్లో పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. 2000 సంవత్సరంలో త్రీ గార్జెస్ డ్యాం నిర్మాణంలో భాగంగా చైనా ఇంజనీర్లు ఒక్క రోజులో 22,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులను పూర్తి చేశారు. 2004లో సింగపూర్లో జరిగిన అవర్ వరల్డ్ ఇన్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంతర్జాతీయ సదస్సులో చైనా ఇంజనీర్లు ఇందుకు సంబంధించి పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఐఫా ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఒక భవన నిర్మాణంలో భాగంగా 35.19 గంటల్లో 21,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ రెండింటి తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇటీవల పూర్తి చేసిన 16,368 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి కాదు, ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువలు, సొరంగాల సమాహారం. కానీ అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టుని రూపొందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ చేయించింది. ముందుగా అనుకున్నట్టు ప్రాణహిత నదిపై కాకుండా కాస్త కిందకు ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తరువాత ప్రధాన నిర్మాణం సాగేలా రీడిజైన్ చేశారు. ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల కాలువలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని గోదావరి నుంచి దక్షిణాన హైదరాబాద్, చిట్యాల, షామీర్పేట వరకు నీళ్లొచ్చేలా ఈ కొత్త డిజైన్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని 18,25,000 ఎకరాలకు కొత్తగా నీరిస్తారని అధికారులు చెప్తున్నారు. దారి పొడవునా ఉండే గ్రామాలకు, హైదరాబాదుకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. కొత్త ఆయకట్టు కాకుండా శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు ప్రాజెక్టులను కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానించడానికి కొత్తగా కాలువలు, సొరంగాలు, పంప్ హౌజులు తవ్వారు. వీటి ద్వారా మిగిలిన నీటిని తరలించి ఆయకట్టును స్థిరీకరిస్తారు. అంటే ఆ రిజర్వాయర్ల కింద ఉన్న 18.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు నికరంగా నీరందించవచ్చని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. వీటికి అదనంగా పాత ప్రాణహిత ప్రాజెక్టు ప్రతిపాదించిన చోటే అప్పటికంటే ఎత్తు తగ్గించి మరో బ్యారేజ్ నిర్మిస్తున్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా దీన్ని రీడిజైన్ చేశారు. పోలవరం, కాళేశ్వరం ఈ 2 సాగునీటి ప్రాజెక్టులే కాదు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మహాయజ్ఞాలు. పంట పొలాల్ని సస్యశ్యామలం చేయడానికి జరుగుతున్న భగీరథ యత్నాలు. ఇదే వేగం, ఇదే ఒరవడి కొనసాగితే పోలవరం, కాళేశ్వరం అనే స్వప్నాలు త్వరలోనే సాకారమవుతాయి. గోదారమ్మ పరవళ్లు పంట పొలాల దిశగా పరుగులు తీసి తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తాయి. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 TV.